మనది కర్మభూమి. మనం చేసిన కర్మలను అనుసరించే ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. భగవంతుడు మనిషిగా పుడితే కర్మలు చేయవలసిందే. ఒక్కోసారి ఆ భగవంతుడు చేసిన చిన్న పొరపాటు మనిషి జీవితాన్ని ఎన్నో మలుపులు తిరిగేలా చేస్తోంది. భగవంతుడు ఉన్నాడని నమ్మని వారిని నమ్మేలా చేస్తుంటాయి. దీన్ని పొరపాటు అనే కంటే లోక కళ్యాణం కోసమే భగవంతుడు ఆ విధంగా చేసి ఉంటాడని అనుకోవడం మేలు. భగవంతుడు లేడని, ఉంటే చూపమని అలా చాలామంది అంటూ ఉంటారు. అటువంటి వారు కడప జిల్లాలోని గండి క్షేత్రానికి వెళ్తే హనుమంతుడు తప్పకుండా సజీవంగా దర్శనమిస్తాడు. మీకు నమ్మకం ఉంటే ఇది 100% నిజం. ఎందుకు 100% నిజమని చెబుతున్నామని చెప్పడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఆ కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు స్వామి సజీవంగా గండి క్షేత్రంలో ఎందుకు ఉన్నాడో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కడప జిల్లా గండి క్షేత్రంలో మనకు అదృశ్య రూపంలో బంగారు తోరణం కనిపిస్తోంది. అయితే ఈ తోరణం అందరికీ కనిపిస్తుందా అనే సందేహం రావచ్చు. మీకు స్వామి పట్ల అపారమైన నమ్మకం ఉంటే తప్పకుండా బంగారు తోరణం కనిపిస్తోంది. అంతేకాదు, ఈ క్షేత్రంలో కొలువైన హనుమంతుడు మనకు సజీవంగా కూడా దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి పాదానికి చిటికెన వేలు ఉండదు. ఎవరైనా సరే పాదానికి చిటికెన వేలు చెక్కాలని ప్రయత్నిస్తే ఆ వేలు నుంచి రక్తం కారుతుంది. ఇది సత్యం. సజీవంతో ఉన్న వాటి నుంచి రక్తం వస్తుంది. విగ్రహాన్ని రాయిగా భావిస్తే వేలు చెక్కినా లేదా విగ్రహాన్ని ముక్కలు చేసినా ఏం కాదు. కానీ విగ్రహానికి రక్తం వస్తుంది అంటే ఆ విగ్రహంలో జీవం ఉన్నట్లే కదా. ఈ విగ్రహం హనుమంతుడిది కావడంతో ఆయన సజీవంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా మొక్కితే మన కళ్ళ ముందు ఆయన దర్శనమిస్తాడు. ఇక్కడి గండి క్షేత్రంలో శ్రావణ మాసంలో విశేషమైన పూజలు జరుగుతాయి. అందున శ్రావణ శనివారాలు ముఖ్యమైనవి. అసలు గండి క్షేత్రంలో హనుమంతుడు సజీవంగా వెలియడానికి శ్రీరామచంద్రుడే ప్రధాన కారణం. శ్రీరామచంద్రుడు వనవాసంలో ఉండగా సీతమ్మను రావణుడు అపహరించి లంకకు తీసుకువెళ్తాడు. సీత జాడను వెతుక్కుంటూ వస్తున్న రామయ్యను చూసి వాయుదేవుడు పొంగిపోతాడు. తపస్సు చేసుకుంటున్న వాయుదేవుడు రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వాలని చూడగా దానికి రామయ్య సున్నితంగా తిరస్కరించి ప్రస్తుతం తాను సీతాన్వేషణలో ఉన్నానని, ఇప్పుడు ఇక్కడ ఆగడం కుదరదని అంటాడు. సీతమ్మ తల్లి అన్వేషణకు ఆలస్యం కాకుండా తాను చూస్తానని వాయుదేవుడు చెప్పగా సీత జాడ తెలిసి ఆమెను తీసుకుని వచ్చే సమయంలో మరోసారి వాయుక్షేత్రానికి వస్తానని, అప్పుడు ఆతిథ్యం స్వీకరిస్తానని అంటాడు. శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట ప్రకారమే తిరుగు ప్రయాణంలో వాయుక్షేత్రానికి చేరుకొని వాయుదేవుడి ఆతిథ్యం స్వీకరిస్తాడు. రాముడు ఆతిథ్యానికి వస్తున్నాడని గ్రహించిన వాయుదేవుడు ఈ క్షేత్రంలోని 2 కొండల మధ్య బంగారు తోరణాన్ని ఏర్పాటు చేస్తాడు. ప్రకృతితో మమేకమయ్యి ఉండే ఈ తోరణం సూర్యకిరణాలు తాకగానే బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. ఈ తోరణాన్ని చూసి ఆశ్చర్యపోయిన రామయ్య తనకు ఎన్నో విధాలుగా సహకరించిన హనుమంతుడి విగ్రహాన్ని రామయ్య చెక్కుతాడు. కానీ అప్పటికే అయోధ్యకు వెళ్ళవలసిన సమయం దాటిపోతుండడంతో చిటికెన వేలు చెక్కడం పూర్తి చేయకుండా వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఆ విగ్రహం అలానే ఉండిపోయింది. ఎవరైనా సరే ఆ విగ్రహంలోని చిటికెన వేలును చెక్కాలని ప్రయత్నిస్తే చాలు వెంటనే రక్తం ధారగా కారుతోంది. స్వామిపై నమ్మకం ఉన్న ఎందరికో హనుమంతుడు సజీవంగా దర్శనమిచ్చినట్లు నిదర్శనాలు కూడా ఉన్నాయి. 18వ శతాబ్దంలో మద్రాసు రాష్ట్రంలోన దత్త మండలాలకు కలెక్టర్గా పనిచేసిన సర్ థామస్ మన్రోకు బంగారు తోరణం కనిపించినట్లుగా కడప గెజిట్ మనం చూడవచ్చు. అయితే మీరు కూడా హనుమంతుణ్ణి సజీవంగా చూడాలి అంటే కడప జిల్లా చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రానికి వెళ్లాల్సిందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.